థ్రెడ్ బ్యాంగిల్స్ మోడల్ 2 అండి. మోడల్ 2 అని ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు బిఫోర్ వీడియోలో నేను ఒక సింప్లీ అండ్ ఈజీగా ఉండే బ్యాంగిల్ చేశాను. చాలా బాగా వచ్చిందండి అది. ఇదేమో సెకండ్ అన్నట్టు చాలా బాగుంటుంది. ఈ డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. మనకి అవసరం లేని బ్యాంగిల్స్ అండి, మనం యూజ్ చేసి కలర్ పోయినవి అలా ఉంటాయి కదా, వాటితోటే మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. చాలా బాగా యూజ్ అవుతాయి. ఎక్కడ తీసుకున్నారు, మనం తయారు చేసినామంటే నమ్మరండి, అంత బాగా వస్తాయి. ఎక్కడ కొన్నారు అని అడుగుతారు ఎవరైనా చూసినా కూడా. చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఏం లేదండి, ఇలాంటి ఒక చెక్క పలక లాంటిది ఒకటి తీసుకోండి, ఎప్పటికీ మనకి యూజ్ అవుతుంది. అలా తీసుకొని సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, మనకి ఏ శారీ కలర్ కావాలంటే ఆ థ్రెడ్స్ ఒక 10 అట్లా 5 అయినా ఏం లేదు, ఒక్క థ్రెడ్కే చాలా బ్యాంగిల్స్ అవుతాయండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒకేసారి అన్ని కలర్ థ్రెడ్స్ తెచ్చుకున్నారంటే మంచిగా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఆ బ్యాంగిల్స్ ఎంత పాతగా ఉన్నాయో, అవి మనకి యూజ్ అవ్వవు కదా. మనం తీసి పారేసే బదులు కలర్ పోయినాయని కొంతమంది వేసుకోవడానికి ఇష్టపడరు కదా, వాటినే మంచి బ్యాంగిల్స్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఒకే సైజులో ఉన్న బ్యాంగిల్స్ తీసుకోవాలండి. అవి వాటికి గ్లూ ఉంటుంది కదా, ఒక గ్లూ ఒకటి, సిల్క్ థ్రెడ్స్, ఏమైనా మిర్రర్స్ కానీ బాల్ చైన్స్, అలా ఏ చైన్ కావాలంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్వి మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే ఒక 100 రూపీస్లోనే అయిపోతాయండి. 100 రూపీస్ కూడా ఏం అవ్వవు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బ్యాంగిల్కి గ్లూ అతికించాలండి. అతికించిన తర్వాత వేరొక బ్యాంగిల్ దానిపైన ఇలా పెడితే అతికిపోతుంది అది. అలా మనం కొంచెం పెద్దగా వెడల్పు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకా ఒక 1 అయినా 2 అయినా తీసుకోవచ్చు. నేను చిన్న మిర్రర్తో చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు 4 అయితే సరిపోతాయండి. నేను ఆ మిర్రర్కి తగ్గట్టుగా ఈ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. 2 బ్యాంగిల్స్ చేద్దామని అనుకుంటున్నానండి. ఒక బ్యాంగిల్ అయితే బాగోదు కదా వేసుకోవడానికి. 2 బ్యాంగిల్స్ అయితే ఒక చేతికైనా వేసుకోవచ్చు, 2 చేతులకైనా వేసుకోవచ్చు అని నేను 2 చేద్దామని డిసైడ్ అయిపోయానండి. అంటే బ్లూ కలర్ శారీ నాకుంది, నేను దానికి చేసుకుంటున్నాను. చూడండి, మనకి యూజ్ లేని బ్యాంగిల్సే కదా, అవి పారేసే బదులు ఎంత మంచి డిజైన్స్ చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయంటే ఒక 10ల సంఖ్యల్లో చేసుకోవచ్చండి బ్యాంగిల్స్. చాలా బాగుంటాయి. ఏ కలర్ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఏం లేదండి, అంత చాలా సింపుల్. బ్యాంగిల్స్ మొత్తం అతుకు పెట్టి 4, 5 అట్లా మనకి వెడల్పు తగ్గట్టుగా చూసుకొని మన డిజైన్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవడమే. గ్లూ అతుకు పెట్టి మనకి ఆపోజిట్లో దారం వచ్చేలా చుట్టుకోవాలండి. చూడండి, సగం వచ్చింది కదా, ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. మిగతా సగం కూడా అలానే చుట్టాలండి. లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని గ్లూ పెట్టి అతికించాలి. మనం హ్యాండ్తో అయినా అతికించవచ్చండి, ఏం కాదు. కాకపోతే కొంచెం గమ్ములాగా అతుకుతుంది, కాకపోతే చెయ్యేం ఖరాబ్ అవ్వదండి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగా వచ్చింది కదా. వీటికి మిర్రర్ సైజు మనకి వస్తుందా రావట్లేదా ఒకసారి చూసుకోవాలండి. నేను చేసిన బ్యాంగిల్కి అయితే 4 బ్యాంగిల్స్ చేశాను కదా, నేను పెట్టిన మిర్రర్ అయితే కరెక్ట్గా వచ్చిందండి. అందుకని కొంచెం దానికి ఏం చేయాలంటే గ్లూ ఉంటుంది కదా, అది కొంచెం అతికి పెట్టి దానిపైన మిర్రర్ అతుకు పెట్టాలి. సైడ్కి ఇట్లా గ్లూ కొంచెం వస్తుంది కదండి, దాని చుట్టూ బాల్ చైన్ అతుకు పెడదామని అనుకుంటున్నాను. ఇది మీటర్ తక్కువే ఉంటుందండి, 10 రూపీస్ ఎంతో ఉంటుంది. చాలా బ్యాంగిల్స్ చేసుకోవచ్చండి, వీటికి అసలు ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. అదే మనం బయట తీసుకోవాలంటే 100లలో చెప్తారండి వీటి ప్రైస్ కూడా. మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే. ఒకసారి మీరు ఇంట్లో చేసుకోవడం నేర్చుకున్నారంటే బయట బ్యాంగిల్స్ కొనడానికి అస్సలు ఇష్టపడరండి. మనం డైలీ వేర్గా వేసుకునే బ్యాంగిల్స్నే మీరు ఇలా చేసుకోవచ్చు,
చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మిగతా మిర్రర్స్ అన్నీ ఇలానే అతుకు పెట్టాలండి. నాకు బ్లూ కలర్ శారీస్ చాలా ఎక్కువ అండి. అందుకని నేను ఒక 2 బ్యాంగిల్స్ చేసుకున్నానంటే అన్నిటికీ వేసుకోవచ్చు కదా అని చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు తప్పకుండా చేసుకోవచ్చండి. బ్లూ అనే కాదు, ఏ కలర్ అయినా మీరు మీ శారీస్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ మేము ఎప్పుడో చేసాము, ఇప్పుడు చెప్తున్నారు అన్నట్టు అనుకోకండి. నేను కూడా ఇంతకుముందు చేశాను, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అని ప్రత్యేకంగా పెడుతున్నానండి. వచ్చిన వాళ్ళు పర్లేదండి, రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఈ వీడియో. వచ్చిన వాళ్ళు కూడా డిజైన్స్ కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు కదండి, అందుకనే పెట్టాను. మిగతా అన్నిటికీ ఇలానే అండి, బాల్స్ చైనే. యాక్చువల్గా బాల్ చైన్ తర్వాత మళ్ళీ ఆ స్టోన్ చైన్ ఉంది కదండి, దాన్ని పెడదామని అనుకున్నాను. కానీ స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ఈ రెండే సరిపోయాయి కదా. చూడ్డానికి కూడా ఈ రెండు బాగున్నాయి, చాలా బాగున్నాయి, మంచిగా అనిపించిందండి. ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు గ్లూ పెట్టినప్పుడు కొంచెం వైట్గా కనిపిస్తుంది, కానీ అది మొత్తం ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుందండి. నేనైతే పచ్చిగా ఉన్నప్పుడే మొత్తం వీడియో తీశాను. ఏమైనా కొంచెం గ్లూ అంటినట్టుగా అనిపించినా ఏం పర్లేదండి, ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంగిల్స్ ఇలానే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మిర్రర్స్ అన్ని షేప్స్ మనం తెచ్చుకున్నామంటే చాలా యూజ్ అవుతాయండి. బ్లౌజ్కి కూడా మనం మిర్రర్స్ మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి మీరు ఎవరైనా మిర్రర్స్తో బ్లౌజ్ కుట్టుకున్నారా? అయితే కామెంట్ చేయండి. నేనైతే ఒక బ్లౌజ్ కుట్టుకున్నానండి, చాలా బాగా వచ్చింది. ఒకవేళ వీలుంటే మిర్రర్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ అనేది నాకు కొంచెం కావాలండి. ఎందుకంటే మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా కొత్తవి చేయాలి అనిపిస్తుంది కదండి, అందుకోసమని చెప్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ ఇలా ఉంటుందండి, అది ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా వస్తుంది. బాల్స్ కూడా కొంచెం విడిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ మనం తర్వాత మొత్తం మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత ఇలా దగ్గరకంటే మంచిగా వస్తుందండి. సెకండ్ బ్యాంగిల్ కూడా అంతే, చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూడండి. ఒక్కసారి అల్లడం వచ్చిందంటే ఇంకా ఫాస్ట్గా అల్లేయచ్చండి, అంత సింపుల్గా అయిపోతుంది. చూడండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగా అతికినాయి కదా. గ్లూ కొంచెం ఎక్కువగానే పెట్టుకొని అతుకు పెట్టండి, బాగా వస్తుంది. ఫినిషింగ్ అంతా నీట్గా, చాలా నీట్గా వస్తుందండి. అంటే శారీ కలర్ ఏదైతే అదే అంటే కొంతమంది మల్టీ కలర్లో చేద్దామని అదే కలర్ చేస్తే బాగుంటుందని అట్లా కూడా బాగుంటుంది. కాకపోతే మనకి ఏ శారీ మీదకి మనం చేసుకోవాలనుకుంటున్నామో పర్టికులర్లీగా మీరు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ చేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ చేయండి, నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఇంకా వెరైటీ మోడల్స్ చేయాలనుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత కష్టపడి వీడియో చేయాలి, మీరైతే ఒక్క బటన్తో సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా మోటివేషన్ లాగా అనిపిస్తుందండి. ఇలా మిర్రర్స్ అతుకు పెట్టకోకుండా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మిర్రర్స్ అతుకు పెడితే కొంచెం గ్రాండ్గా ఉంటుందని పెట్టాను. మిర్రర్స్ ఏంటంటే ఎక్కడ దూరం నుంచి చూసినా కూడా హ్యాండ్కి బాగా కనిపిస్తాయండి, అందుకనే ఈ డిజైన్ చేశాను. మిడిల్లో మిర్రరు, మళ్ళీ పైన చైన్, బాల్ చైను, మళ్ళీ దానిపైన స్టోన్ చైన్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మా పాపకి ఒక డ్రెస్ ఉంది, నేను దాన్ని చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అదే మోడల్ చేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫినిషింగ్ మాత్రం సూపర్గా వచ్చిందండి. బాల్స్ కొంచెం విడిపోయినట్టు ఉంటుంది, కానీ అవి ఆరిపోయిన తర్వాత ఇట్లా ఒక దగ్గరికంటే వచ్చేస్తుంది. ఇలా మనం డిజైన్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి. అసలు మనకి
చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.